ఎప్పుడైనా ఆలోచించారా? చిన్నప్పటి నుంచి మనకి ఒక డైలాగ్ అనేది బాగా మైండ్ లోకి ఎక్కించేశారు. అంతా దేవుడు చూసుకుంటారులే, దేవుడి మీద భారం వేయి, పెద్దలకి ఎదురు చెప్పకు అని. కానీ దీని వల్ల మన మైండ్ సెట్ అనేది ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసా? ఇవాళ ఒక ఫేస్ టు ఫేస్ రియాలిటీ చెక్ చేద్దాం. ఒక ప్రాబ్లం వస్తే మనం దాన్ని ఫేస్ చేయడానికి ప్రిపేర్ అవ్వట్లేదు, జస్ట్ ప్రే చేస్తున్నాం. ఎగ్జామ్స్ వస్తున్నాయా, దేవుడా పాస్ చేయించు. కెరీర్ కన్ఫ్యూజన్ గా ఉందా, పూజలు చేద్దాం. ఫెయిల్యూర్ గురించి భయమా, ఇంకా గట్టిగా దండం పెట్టుకుందాం. మనకు తెలియకుండానే షార్ట్ కట్స్ వెతుకుతున్నాం బాస్. కష్టపడాల్సిన చోట జస్ట్ ఆశపడుతున్నాం. కానీ లైఫ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఎవరు నేర్పించరు. ప్రాక్టీస్ చేస్తేనే స్కిల్స్ వస్తాయని, మార్కెట్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే డబ్బు వస్తుందని, డిసిప్లిన్ తోనే మనకు ఫ్రీడమ్ దొరుకుతుందని చెప్పరు. అంతేందుకు, గుడ్డిగా నమ్మడం కంటే లాజికల్ గా ఆలోచించడం ఇంపార్టెంట్ అని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడూ చెప్పదు. మెల్లగా ఏమవుతుందో తెలుసా? మతం అనేది మనం తప్పించుకోవడానికి ఒక ఎస్కేప్ రూట్ అయిపోతుంది. మూఢనమ్మకాలు మన లాజిక్ ని డామినేట్ చేస్తాయి. మన ఫెయిల్యూర్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మానేస్తాం. నమ్మకం ఉండడం అనేది ప్రాబ్లం కాదు, కానీ గుడ్డిగా నమ్మడం అనేది ప్రాబ్లం. ఎందుకంటే ఈ గుడ్డి నమ్మకం మీలోని క్యూరియాసిటీని చంపేస్తుంది. ఎందుకు అని క్వశ్చన్ చేసే ధైర్యాన్ని పూర్తిగా చంపేస్తుంది. చేదుగా ఉన్నా ఇది మాత్రం నిజం. దేవుడు వచ్చి నీ కోసం ఎగ్జామ్స్ రాయడు. దేవుడు వచ్చి నీ కెరీర్ సెట్ చేయడు. నువ్వు తీసుకున్న చెత్త డెసిషన్స్ నుంచి నేను దేవుడు కాపాడు. లైఫ్ మొత్తం కాస్ అండ్ ఎఫెక్ట్ మీద నడుస్తుంది. నువ్వు కష్టపడతావా, నువ్వు ఎదుగుతావు. కష్టాన్ని తప్పించుకుంటావా, అక్కడే ఆగిపోతావు. మన ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది మన ప్రార్థనలు కాదు, మనం ఫేస్ చేసే రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. మీ లైఫ్ ని బిల్డ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.